హై వ్యూవర్స్, ఈరోజు ఈ వీడియోలో మనము గ్రావెల్ ఫిల్లింగ్ ఎలా చేయాలి, అసలు ఏ టైప్ ఆఫ్ గ్రావెల్ తీసుకోవాలి మనం ఫిల్లింగ్కి, నెక్స్ట్ వచ్చేసి ఎందుకు గ్రావెల్ ఫిల్ చేయాలి, దానివల్ల యూఎస్ అనేది ఒకసారి డిస్కస్ చేస్తాం. అయితే మెయిన్గా చాలామంది చేసి చిన్న మిస్టేక్ ఏంటంటే, ఈ గ్రావెల్ అయితే ఉందో అది చాప మొరం అని చెప్పేసి లోకల్ ఒక మొరం దొరుకుతుంది మనకి. చాప మొరం అంటే అర్థం ఏంటిదంటే, ఇది బురద అంటే మడ్ సెడిమెంటేషన్గా ఫామ్ అవ్వదు. నువ్వు వాటర్ పట్టిన తర్వాత కూడా మనం దానిపైన నడుచుకుంటూ వెళ్ళిపోయినా సరే మనకి ఎటువంటి బురద ఉండదు. ఈ చిన్న చిన్న మైన్యూట్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్గా మనకి మంచిగా ఫిల్ అయిపోయేసేసి స్ట్రాంగ్ బేస్మెంట్ లోపల స్ట్రాంగ్గా ఫిల్ అయిపోయి ఉంటుంది. మనం ఫర్దర్గా టైల్స్ ఏవైతే వేస్తామో, టైల్స్ మనం ఎప్పుడైతే లే చేసినప్పుడు లోపలికి దిగకుండా ఉంటాయి. చాలా మంది మీరు చూసి ఉంటారు, కొన్ని కంప్లైంట్స్ ఏముంటాయంటే టైల్స్ దిగిపోతున్నాయి లోపలికి. ఎందుకంటే ఈ గ్రావెల్ ఫిల్లింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది చేసే మిస్టేక్ అదే. నేను చాలా సైట్లో చూసినాము, చాలా సైట్ విజిట్ చేసినప్పుడు కూడా గ్రావెల్ ఫిల్లింగ్ ఇబ్బందితోటి లోపలికి దిగిపోయేది. మళ్ళీ మనం టైల్స్ అన్నీ తీసేసి కొత్త టైల్స్ పెట్టి అది మళ్ళీ డబుల్ ఎక్సెసివ్ కాస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇది ఒక్క ప్రికాషన్ తీసుకోవాలి. దీంట్లో మేజర్గా ఏంటిదంటే, ఇప్పుడు చేప మొరం మీద తీసుకుంటున్నాం, అది స్కేల్స్ ఉంటాయి, అంటే పలకల్లాగా స్కేల్స్ ఉంటుంది. అది మనము ఇక్కడ లోకల్గా మనకు కోకాపేట నుండి అవైలబిలిటీ ఉంటుంది, అక్కడ నుంచి మనము తీసుకోవచ్చు. మనం ఒక 600 SFT వెహికల్ వచ్చేసేసి దాంట్లో మనకి ఈజీగా ఒక 6,000 to 8,000 రూపీస్ మధ్యలో వేరియేషన్ అకార్డింగ్ టు డిస్టెన్స్ ఉంటుంది అన్నట్టు. మీరు దాన్ని బట్టి ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా జేసీబీ పెట్టేసేసి మొత్తం మనము లోపలికి డంప్ చేసుకుంటాం. మనం ఒక 3 వెహికల్స్ తీసుకున్నాం, 3 వెహికల్స్ బయట వేయించినాం ఫస్ట్. తర్వాత స్లోగా మనము జేసీబీ తోటి మనం లోపల డంప్ చేసుకుందాం. ఒక్క ప్రికాషన్ ఇందులో ఏం తీసుకుంటే, జేసీబీ బకెట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మన బేస్మెంట్ మాత్రం టచ్ అవ్వకూడదు. బేస్మెంట్ స్టోన్కి టచ్ అయిందంటే అది ఒకసారిగా కుదింపేస్తుంది, మళ్ళీ అక్కడ వీక్ అయిపోతుంది బేస్మెంట్. కాబట్టి కొంచెం ప్రికాషన్ తీసుకొని స్లో అయినా పర్లేదు పైనుంచి మనము తీసుకొని చేయాలి. తర్వాత మనము వర్కర్లను పెట్టుకొని మేనేజ్ చేసుకోవచ్చు. వన్స్ ఇట్లా కంప్లీట్గా జేసీబీ తోటి మొత్తం అంతా ఒకసారి స్ప్రెడ్ చేసుకొని నెక్స్ట్ డే మనం వర్కర్స్ పెట్టుకొని వర్కర్స్ తోటి మనము లెవెల్ చేసుకోవచ్చు. బేస్మెంట్కి మాత్రం 100% టచ్ అవ్వకూడదు. 3 డైరెక్షన్స్లో మనము జేసీబీని తిప్పుకొని కంప్లీట్గా ఉన్న మటీరియల్ అంతా కూడా లోపల వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం వాటర్ ఫిల్ చేయాలి. వాటర్ ఫిల్ చేయడం ఏంది, ప్రొసీజర్ ఎట్లా అనేది నెక్స్ట్ వీడియోలో మనం అప్డేట్ చేద్దాం. ఇప్పుడు మాత్రం మనం ఈ గ్రావెల్ ఫిల్లింగ్ మాత్రం కంప్లీట్ చేసుకొని మ్యాన్ పవర్ తోటి దీన్ని మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.